నమస్కారం. మధుర సార్ మాది మధుర మీరు ఓకే సార్. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగాలని, సంక్షేమం అభివృద్ధి నిరాటంకంగా ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని చెప్పని, లోక కళ్యాణం జరగాలని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆలయ విస్తీర్ణ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని చెప్పని ఈ సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాన చొరవతో దేవాదాయ శాఖ మార్చులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ప్రతినిత్యం వేలాది మంది భక్తులు, మహాశివరాత్రి పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు, శ్రీరామనవమి, శివ కళ్యాణము, ప్రతి సోమవారం కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి సందర్భంలో మరో 100 ఏళ్ళు లేదు మరో 1000 ఏళ్ళకు సరిపడేటువంటి భక్తులకు ఉపయోగపడే విధంగా ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇప్పటి వరకు 36 గుంటలలో ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయాన్ని 4 ఎకరాల పైచిలుకు వరకు కూడా ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇప్పటికే 2 మార్లు 150 కోట్లు వెచ్చించుకొని వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పోటు రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడినటువంటి భక్తుల సౌకర్యాలను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు దేవాలయాలను సందర్శించి అన్నదానానికి సంబంధించినటువంటి క్యూ లైన్లకు సంబంధించినటువంటి వసతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేములవాడ దేవాలయ అధికారులు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో కూడా వెంకటేశ్వర సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి స్వామివారి శీఘ్ర దర్శనం సంబంధించినటువంటి అంశము, క్యూ లైన్కి సంబంధించిన అంశాన్ని కూడా అక్కడ కూడా వేములవాడలో భవిష్యత్తులో ఏర్పాటు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఇక్కడ కూడా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు కూడా నేను ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, మా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ పనులు ఎలాంటి ఆటంకం రాకుండా జరగాలని, అక్కడ కూడా జరపబోయేటువంటి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆశీస్సులు అన్ని విధంగా మేము చేసేటువంటి ఏర్పాట్లు నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకి అందరికీ అందేలా ఎలాంటి ఆటంకం రాకుండా చూడుతానని సందర్భంగా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు.